తెలుగు రాష్ట్రాల్లో ఎండలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. ఏప్రిల్ ఆరంభంలోనే ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటిపోయాయి. పగటిపూటే కాదు రాత్రి సమయంలోనూ వేడిగాలుల తీవ్రత కొనసాగుతోంది. ఏప్రిల్తో పాటు మే నెలలోనూ వడగాలులు తీవ్రంగా వీచే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉష్ణోగ్రతలు క్రమంగా 45 డిగ్రీలు దాటిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయని చెబుతున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్లే ఈసారి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండబోతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దేశంలో వేగంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 15వ స్థానంలోనూ, తెలంగాణ 28వ స్థానంలోనూ ఉన్నాయి. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇప్పటికే సగటు కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణ మార్పుల వల్ల ఈ పరిస్థితి ఇంకా 5 రెట్లు పెరిగే ప్రమాదం ఉందన్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఈ సమ్మర్లో బయట తిరగాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు సంబంధించి మరింత తాజా అప్డేట్ అందించేందుకు మా రిపోర్టర్ దామోదర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉంది? గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఎలాంటి మార్పులు ఉన్నాయి? స్థానికులు ఏమంటున్నారు? ఏమన్నా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఈసారి ఏదైతే మే నెలలో కాసే ఎండల తీవ్రత ఇప్పుడే కనిపిస్తుంది. ముఖ్యంగా తిరుమలకు సంబంధించి తీసుకుంటే తిరుమలలో భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఈ సమయంలో నమోదయ్యేది. 30 డిగ్రీల ఉష్ణోగ్రతకే భక్తులు అల్లాడిపోతుంటే ఏకంగా నిన్న 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు రోడ్ల మీద నడవలేని పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఏదైతే నిన్న ఉత్తరాదికి చెందిన ఓ భక్తులైతే ఏకంగా స్వామివారి ప్రసాదాల కవర్లను కాళ్ళకు కట్టుకొని తమ వాహనం వద్ద వరకు వెళ్ళారంటే మనం పరిస్థితిని ఊహించుకోవచ్చు. ఇక మాడ వీధుల్లో కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో టీటీడీ అధికారులు ప్రతి గంటకు ఒకసారి నీటిని మాడ వీధుల్లో వెదజల్లుతున్న పరిస్థితి అయినప్పటికీ వెంటనే అవి వేడి తీవ్రతకు ఆవిరవుతున్న పరిస్థితి. ముఖ్యంగా తిరుమలలో ఇలా పరిస్థితి ఉంటే ఇక తిరుపతి, ఇక ఏదైతే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మనం తిరుపతిలోని కపిలతీర్థం సర్కిల్ వద్ద ఉన్నాము. నిరంతరము తిరుమలకు వచ్చి వెళ్ళే వాహనాలతో ఈ ప్రాంతం రద్దీగా ఉంటుంది. అలాంటిది ఇప్పుడు చూడొచ్చు, అరాకొర వాహనాలు తిరుమలకు వెళ్తున్న పరిస్థితి. అదేవిధంగా ఫ్లైఓవర్ వద్ద కూడా తక్కువ వాహనాలు కనిపిస్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే ఏదైతే భక్తులు కూడా తిరుమలకు వెళ్ళడానికి ఉదయం సాయంత్రం సమయాన్ని ఎంచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. పైకి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. గత ఏడాది ఈ సమయంలో ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో వర్షాలు ఎక్కువగా రావడం వల్ల దాని ప్రభావం వల్ల ఎండ తీవ్రత, గాలిలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల దాని ప్రభావం ఎండ తీవ్రత మీద కనిపించేది కాదు. కానీ ఈ సంవత్సరం మాత్రం అది భయంకరంగా కనిపిస్తున్న పరిస్థితి. నిన్నటి రోజు 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కానీ దాని తీవ్రత 48 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు కనిపించిందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఎండ తీవ్రతకు గ్రామాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. తాగునీటికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని ఏదైతే గ్రామాల్లో పంపిణీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఉదయం 10 లోపల కార్యక్రమాలు, వ్యవసాయ పనులు ముగించుకొని తిరిగి సాయంత్రం 4 గంటల వరకు తర్వాతనే పనికి వెళ్ళాలంటూ కూడా డాక్టర్లు ప్రజలకు సూచిస్తున్న పరిస్థితి. ఉపాధి హామీ పనులు కూడా ఉదయం 6-7 గంటల నుంచి 9-10 లోపలే ముగిస్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే వడదెబ్బ తీవ్రత తీవ్రంగా ఉంది. ముఖ్యంగా నిన్న మనం చెప్పుకోవచ్చు, ఏదైతే పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళిన వృద్ధులు చిత్తూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించి 3 ఈ వడదెబ్బ తీవ్రతకు మరణించారంటే ఎంత వేడి కనిపిస్తుందో, ఎంత వేడి తీవ్రత ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు దేవాలయాల వద్ద కూడా ఏదైతే తిరుమలలో పాటు తిరుపతిలో ఉన్న ఉపాలయాల వద్ద కూడా భక్తుల కోసం ఆలయ అధికారులు చలువు పందిళ్ళు ఏర్పాటు చేశారు. ఆలయం ముందు తీవ్రత వల్ల ఎండ తీవ్రత, వేడి తీవ్రత వల్ల పూర్తి వేడి ఉంటుంది. దీనివల్ల భక్తులు నడవడానికి కూడా ఇబ్బంది పడతారని భావించి అటు చలువు పందిళ్ళు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు అటు ఎక్కడైతే ఉపాలయాలు ఉన్నాయో కపిలతీర్థంతో పాటు అటు శ్రీనివాస మంగాపురం, గోవిందరాజ స్వామి గుడి, అదే విధంగా పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద, ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఇలాంటి ఏర్పాట్లు చేశారు. మరోవైపు చిత్తూరు జిల్లాలో పడమటి మండలాల్లో కొంత వేడి తీవ్రత తక్కువగా ఉంటుందని చెప్పేవారు. కానీ ఈసారి అక్కడ కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. ముఖ్యంగా ఏదైతే పేదవాడి ఊటీగా భావించే హార్స్లీవ్స్లో కూడా 30 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యేది. ఎండ ఎంత వేసవికాలమైనా మే నెలలో అయినా. కానీ ఈసారి అయితే ఏకంగా ఇప్పటికే 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతోపాటు ఏదైతే అక్కడున్న హార్స్లీవ్స్ కొండలు మాత్రం బోడిగా ఎండిపోయిన పరిస్థితి కనిపించవచ్చు. అదే విధమైన పరిస్థితి తిరుమల కొండల్లో కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా గతంలో ఇలాంటి సమయంలో పూర్తిగా
కొంత పచ్చగా కనిపించేది ఈసారి మనం చూడవచ్చు. మన విజువల్స్లో మొత్తం ఎండిపోయినట్లు అడవులు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఇలాంటి పరిస్థితి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉంది. మరోవైపు ఈ ఎండల తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉంది. రికార్డు స్థాయిలో ఈసారి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా వాతావరణ శాస్త్రవేత్తలు ప్రకటిస్తున్న నేపథ్యము 48 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా ఈసారి దాటే అవకాశం ఉందని చెప్తున్నారు. దీంతో పాటు విద్యుత్ వినియోగం కూడా తీవ్రంగా పెరిగింది. ఏసీలు కూడా రాత్రిపూట మొరాయిస్తున్న పరిస్థితి, రాత్రిపూట విద్యుత్ అంతరాయం కూడా కొనసాగుతుంది. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎంఎన్ఆర్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.